కొద్దిగా అవేర్‌నెస్ క్రియేట్ చేద్దామని చెప్పేసి నేను కూడా ఈ వీడియో చేయడం జరిగింది. సో, స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా వీడియో మీకు నచ్చుతది. ఒకసారి వీడియో చూడండి. ఎందుకండి దేవుడి మీద అంత కోపం మనకు? ఎవరు ఏం చెప్పాడా మీరు మిమ్మల్ని వెళ్ళమనేసి? దేవునికి మనల్ని చంపాలంటే ఏదైనా అంత దూరం వరకు పిలిపించుకోవాలా? ఏ ఇటు రోడ్డు మీద వెళ్తే లారీతో గుద్దించి చెప్పలేడా ఏంది? ఏం మాడుతున్నారండి? కుంభమేళా వరకు తెప్పించాలా? లేకపోతే ఇల్లు కూలి పడిపోయి చనిపోలేరా? ఎట్లా? పిడుగు పడితే పోరా? చిట్టికేస్తే సముద్రమే వస్తుంది ఇంట్లోకి. నిజమే కదా? దేవుని కనిపించాలా నీకు? నీకు తెలుసా? నీకు తెలుసా? కష్టపడండి. దేవుడు కష్టం ఇస్తే అది మనకి శిక్ష అని అనుకోవాలి. దేవుడు మనకి కాకుండా ఇంకెవరికి ఇస్తారండి కష్టాలు? మనుషులు కాకపోతే ఇంకెవరికి వస్తాయి కష్టాలు? తెలియకుండా అడుగుతున్నా. ఒక మనిషి కష్టపడుతున్నాడు అంటే ఒక మంచి స్టేజ్లో కూర్చుంటాడని అర్థం. ఓకే, ఇప్పుడు చిన్న వయసులో కష్టపడితే పెద్ద అయిన తర్వాత సుఖంగా కూర్చొని తింటాడు. నువ్వు చిన్న వయసులో సుఖంగా కూర్చొని తిన్నాక పెద్ద వయసులో కష్టపడితే యూజ్ ఏముంది? సో కొంచెం రాజనీతి ఆలోచించండి, ధర్మం ఎలా నడుస్తుంది అనేసి. దేవుణ్ణి ముందరికి రమ్మంటున్నాడండి. చూసారా ఇది ఎక్కడ విడ్డూరమయ్య? దేవుణ్ణి కళ్ళ ముందరికి వచ్చి నిలబడమంటున్నాడు. దేవుడు కళ్ళ ముందరికి వచ్చి నిలబడితే ఆయన చూడగలుగుతాడా? చూడలేరు. దేవుడు ఒక మెరుపు కన్నా హెవీ రేస్ తో ఉంటది. ఎవరు చూసి ఉండరు కాబట్టి దాని గురించి తెలియదు. సో మన ఊహల్లో మనమే తీసుకోవాలి ఇది. నిజమే. అందుకు చూడడానికి రావాలా? ధనం ఇది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అండి. ధనం నింగి, నిప్పు, నేల, గాలి, నీరు, ఈ భూమిని శాసించే పంచభూతాలని శాసించే పై స్టేజ్లో కూర్చున్నది ఈ ఆరో భూతమే డబ్బు. ఓకే, ఈ పంచభూతాలనే శాసించేంత పైన కూర్చుంది డబ్బు. అట్లుంది అండి మనకి భూమి పైన. ఇన్ ఎర్త్, భూమి పైన డబ్బు లేకుంటే ఉండలేము అనేంత వరకు డెప్త్గా వెళ్ళిపోయినాం డబ్బు మీద. చూడండి, మన ధర్మాన్ని మనం ఆచరిస్తే మన చుట్టూ నలుగురు మారితే ఆటోమేటిక్గా మనం అనేది కూడా పెరుగుతాం. ఓకే, మనం ఒక్క దగ్గరే ఉంటామని కాదు, మన చుట్టూ వాళ్ళు ఉండే వాళ్ళే మనల్ని హైలైట్ చేస్తారు. మన ధర్మాన్ని మనం కాపాడాలి. ఫస్ట్ మన ధర్మం పక్కన పెట్టేస్తాం, నలుగురు మీద పడిపోతాం. ఏది? రామాయణం చూడండి, భారతం చూడండి, ఏదో ఒక ఖచ్చితంగా కొన్ని నీతి తెలుస్తుంది. ఓకే, ఇది బ్లైండ్ కాదు.
రామాయణం, భారతం ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. ఒక భగవద్గీత చదవడం, ఈ రామాయణం చూడడం, ఈ భాగవతం చూడడం రెండు ఈక్వల్ అని చెప్పొచ్చు. ఓకే, సనాతన హైందవ ధర్మం. ఈ ప్రపంచంలో మనం ఎక్కడ చూసినా కనిపించేది ఒక మతం, కానీ మన దేశంలో ఎటు చూసినా కనిపించేది ఒక ధర్మం, సనాతన హైందవ ధర్మం. కాపాడాలి, ధర్మాన్ని కాపాడాలి. ధర్మాన్ని ఖచ్చితంగా చెప్పొచ్చు. వందేళ్ళు బతుకుతుండ్రు అప్పట్లో, ఇప్పుడు 60 ఏళ్ళకే పోతుంది. శతాయుషుని అర్ధాయుషుగా చేసుకుందాం మనం. ఎందుకు? ఏం సాధించాం? ఏమి రాదు. ఇది మన స్వార్థం, ఖచ్చితంగా మన స్వార్థం. తల్లిదండ్రులకి తిండి పెడుతున్నామా? అనాథ శరణాలయాల్లో పెడుతున్నాం. రెండు హైందవ ధర్మం. ఇది బాలయ్య బాబు ఇచ్చిన డైలాగ్.